హలో అందరికీ ఈరోజు జున్ను మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేను వచ్చేసి A2 మిల్క్ తీసుకున్నాను. ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ షుగర్ అండ్ బెల్లం, ఈ రెండు ఈక్వల్ అమౌంట్స్ తీసుకొని ఏదైతే మనం ఇందాక మిల్క్ తీసుకున్నామో దాంట్లో మొత్తం కరిగేలా ఒకసారి తిప్పుకోవాలి. ఎక్కడ కూడా ఈ బెల్లం అనేది మనకు కనపడకూడదు. మొత్తం షుగర్ బెల్లం రెండు కరిగేలా చూసుకోవాలి. తర్వాత నేను ఒక ఇండియన్ స్టోర్లో నాకు జున్ను పౌడర్ అనేది ఒకటి దొరికింది, అది ట్రై చేద్దామని తీసుకొచ్చాను. అది అలాగే ఫుల్ ప్యాకెట్ మనం ఈ పాలల్లో మిక్స్ చేసేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా లంప్స్ అనేది ఎక్కడా ఉండకూడదు. తర్వాత మనం ఇలాచీ పౌడర్ అనేది ఒకటి వేసుకోవాలి, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ జున్నుకి. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టి మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఆ బౌల్ కూడా దాని మీద రీప్లేస్ చేసి నెక్స్ట్ స్టీమ్కి అప్లై చేసుకోవాలి. ఆ స్టీమ్ మనం ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మనకి ఇలా ఫోర్క్తో మనం ఇలా చెక్ చేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా అయినట్టు కనపడుతుంది. సో జున్ను అనేది ఇప్పుడు మనకి ప్రిపరేషన్ అయిపోయినట్టు. తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఇలా జున్ను అనేది మనం ఇలా తీసుకుంటే మనకి ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు మనకి తెలుస్తుంది. ఇలా స్పూన్తో నేను ఇలా జస్ట్ లైక్ కేక్ కట్ చేసినట్టు చేశాను. బట్ ఇది చాలా సాఫ్ట్గా డెలిషియస్గా చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.